హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటికి మా మేనత్త గారి మనవరాలు వస్తూ ఉన్నారు. అలాగే మా అక్క కూడా వచ్చిందండి. సో వాళ్ళ కోసం నేను ఏ వంటలు ప్రిపేర్ చేశాను, అలాగే మా గోల్డ్ షాపింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా మన ఇంటికి బంధువులు వస్తున్నాము అంటే మధ్యాహ్నానికి కొంచెం కష్టంగా ఉంది అంటే ఉదయము చాలా ఈజీగా ఉన్నటువంటి టిఫిన్ చేసుకుంటాం కదండి. అయితే ఈరోజు నేనేం చేస్తున్నానంటే మామూలుగా జొన్న కుడుముల ఉప్మా, అలాగే బియ్యపు రవ్వ ఉప్మా చేస్తూ ఉన్నానన్నమాట. జొన్న కుడుములు మనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉప్మా ఇలాగ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఉల్లిగడ్డలండి ఈ నడుమ బాగా పచ్చిగా ఉన్నాయి కదా, ఇవి అసలు కట్ చేస్తూ ఉండగానే నీళ్ళొస్తున్నాయి. అత్తయ్యకి ఏంటంటే వాటి వల్ల వెంటనే నీళ్ళొస్తున్నాయి అన్నమాట. అందులో మా అక్క వచ్చింది అంటే నేను అసలు వంట దగ్గరికి వెళ్ళనండి. చాలా బాగా చక్కగా చేస్తారు. నీట్‌గా ఎక్కువగా చేయకుండా అందరికీ సరిపడేటట్టు చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఉప్మా చేస్తూ ఉన్నారు. ఇంకా ఉప్మా అందరికీ వచ్చిందే కదా. అయితే అక్క ఏం చేసిందంటే ఉప్మాలో ఆవాలు ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం ఆవాలు ఎక్కువగా వేసేసి ఇలాగా చేస్తూ ఉన్నారు. మా మరిది గారైతే ఈ సన్న కాసరకాయలు తీసుకొని వచ్చారండి. ఈ కాసరకాయలు ఏంటంటే తినడము బాగుంటుంది, టేస్ట్ అలానే ఉంటాయి, కానీ ఒలుచుకోవడం మాత్రం చాలా కష్టమండి. ఇంక ఇవి తెచ్చినప్పుడల్లా మా అత్తయ్య ఏమనుకుంటారంటే నేనే కదా ఒలచాలి, ఏందిరా ఎప్పుడు తెస్తూ ఉంటాం అని చెప్పేసి మా మరిది గారిని అరుస్తూ ఉంటారనమాట. కానీ మాకందరికీ చాలా ఇష్టం అండి. తినడం ఇష్టము, ఒలచడం ఎవరికి ఇష్టం లేదండి. అత్తయ్య మాత్రమే ఒలిచి ఇవ్వాలన్నమాట. ఇంకా అయితే వీటిని బాగా కడిగి ఇలాగ ఆరబెట్టాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కుడుముల ఉప్మాకి ఏం చేస్తామంటే ఓన్లీ ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి బాగా వేయించి ఈ విధంగా ఆ కుడుముల రవ్వను వేసేసి ఒక్కసారి అలాగ కలిపి మనం కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఈ రవ్వ ఏంటంటే మనం బియ్యపు రవ్వ కాబట్టి మనం పోస్తూ కలుపుకోవాలి. ఇంకా వీటిలో మాత్రము బియ్యపు రవ్వలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ అండి, అప్పుడు బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి చికెన్ తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి అక్క ఒకేసారి అన్నీ చేసేసుకుందాము, మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తూ ఉన్నారంటే అన్నీ చేసుకొని కాసేపు కూర్చొని మాట్లాడాలి అనేది అందరి కోరిక కదండి. కాబట్టి అక్క ఏం చేసిందంటే ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేసేసి వాటితో పాటుగా కొంచెం కొత్తిమీర కూడా ఇలాగ వేసేసి వేయించిందనమాట. ఇంకా ఆ తర్వాత ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వీటిలో ఏం చేస్తున్నానంటే చికెన్లోకి టమాటా పండ్లు, ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం చింతపండు వేసామండి. ఎప్పటికైనా కూడా చికెన్ ఐటెంలో కొంచెం చింతపండు వేసామనుకో నీచు వాసన అనేది రాదనమాట. సరే అక్కడ వేగిపోయింది. అయితే ఉప్మాలోకి పప్పుల పొడి అయిపోయిందండి అని చెప్పేసి కొంచెం పుట్నాలు, వాటితో పాటుగా ఎండు కొబ్బరి, అలాగే ఉప్పు, ఇంకా కారము, వాటితో పాటుగా కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఈ పప్పుల పొడి వేటిలోకైనా కూడా బాగుంటుంది. అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసేసుకొని ఏది లేనప్పుడు ఈ పప్పుల పొడి వేసుకొని అయినా కూడా తింటే అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా మా అక్క, మా అమ్మ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంట్లో ఏదన్నా అంటే ఏమన్నా పని చేయాలన్నా, బియ్యం చేసియాలన్నా, కందిబ్యాలు చేసియాలన్నా ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. సరే అని చెప్పి అక్క ఈరోజు ఏం చేసిందంటే ఎల్లిపాయలండి, ఎల్లిపాయలు మామూలుగా కుళ్ళిపోయినది అలాగనే గడ్డలో ఉంటే ఇంకోటి కుళ్ళుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాగ విడమర్చి ఆరబెట్టుకుంటే మనకు చక్కగా ఉంటాయని చెప్పేసి అన్నీ ఇలాగ చేసేసింది. ఇంకా ఆ తర్వాత నేనైతే మనం చికెన్కి వేయించుకున్నటువంటి మిశ్రమము చల్లారిపోయింది, మిక్సీ పట్టేశాను. అలాగే వాటికి తగ్గట్టుగా అంటే 1.5 కిలోకి ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అందులోనే వేసేసి వాటితో పాటుగా అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు బాగా కలియబెట్టి ఇలాగ నీట్గా శుభ్రంగా చేసుకున్నటువంటి చికెన్ను అందులో వేసేసానండి. ఇలాగ వేసేసిన తర్వాత మా అక్క వాళ్ళు కంపల్సరిగా కల్లుప్పు మాత్రమే ఇలాగ వేసేస్తారనమాట. ఇంకా కల్లుప్పు వేసేసి బాగా ఉడకబెడతారండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా కాసరకాయలు వేయించుకుంటున్నానమాట. కాసరకాయలు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలాగ మనం ఆరబెట్టుకున్నటువంటి కాసరకాయలు అందులోనే వేసేసి వాటితో పాటుగా కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ కాసరకాయ వేపుడికి మాటికి కలియబెట్టకూడదండి, ఎందుకంటే కాసరకాయ అనేది చిదుగుతుందన్నమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఇలాగ కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత చికెన్ బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఇంకా వీటిలో మామూలుగా కిలోకి వచ్చేసి 4 స్పూన్ల కారం వేస్తారంట అక్క వాళ్ళు.
అయితే ఇప్పుడు వచ్చే అమ్మాయి అమెరికా నుంచి వస్తుందని చెప్పేసి 3 స్పూన్ల కారమే వేసేసాను. ఇంకా ముక్కలకి ఉప్పు కారం పట్టుకోవాలి అంటే కాసేపు ఉడకాలి కదండి. అంతలోపల కాసరకాయలు బాగా వేగిపోయినాయి అన్నమాట. నేనేమో ఫస్ట్ కొబ్బరి వేసేసి వాటిలో ఎల్లిపాయలు దంచుకుందాం అనుకున్నాను. కానీ అక్క ఏం చేసిందంటే కొబ్బరి కాదు, ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి ఇలాగ వేసేసి ఫస్ట్ కాసరకాయలకు ఇలాగ బాగా పట్టుకునేటట్టు ఈ విధంగా వేయించుకోవాలి అని చెప్తూ ఉందన్నమాట. కానీ ఈ మెథడ్ చాలా బాగుందండి. బెండకాయ కూడా ఇలాగనే చేసుకో అని చెప్తూ ఉంది. ఇంక ఇక్కడ చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇంకా మనకేంటంటే ఎంత గుజ్జు కావాలంటే అంత పట్టించి మనం నీళ్లు పోసేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నీళ్లు పోసేసాను. అలాగే ఒక దిక్కు కాసరకాయలు కలియబెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా కాసరకాయలలోకి మాత్రమే ఈ విధంగా ఎండు కొబ్బరి అలాగే కారం వేసేసి దంచుకున్నాను. ఇంకా ఆ తర్వాత కాసరకాయలలో అక్క కొంచెం ఉప్పు వేసేసి ఇలాగ కలియబెడుతూ ఉంది. సో మీకేంటంటే కాసరకాయలు వేగినాయా లేదా అని తెలుసుకోవాలి అంటే అవి కొంచెం చిటపటా చిటపటా అంటాయంటండి. అప్పుడు మాత్రమే మనం వీటిలో ఈ విధంగా కారము కొబ్బరి పొడి వేసేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సరే, కాసరకాయ వేపుడు అయిపోయింది. ఇంకా ఆ తర్వాత చికెన్లోకి ఏంటంటే మేము 1.5 కిలో తెచ్చుకున్నాం కాబట్టి ఒక స్పూను నిండా 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసేసి ఒక 2 స్పూన్లన్నర ధనియాల పొడి వేసేసాను. ఇంకా ఈ విధంగా బాగా దంచుకోవాలండి. ఇలా దంచుతూ ఉంటే మా అక్కకి వాళ్ళ మామగారు గుర్తొచ్చారనమాట. అంటే అంటే చేతులు కదలలేకున్నాయి, కలుపు ఏం ఇస్తున్నారు చేయలేకున్నారు, గాజులు అల్లాడితే చేసినట్టు అంట. అట్ట ఎన్నో కూర్చొని ఏం గాజులో చెప్తానే రాలే, గాజులే అల్లలే అంటుంటాడంట. కరెక్టేలే, మళ్ళీ గాజులు అల్లాడుతూనే ఉంటేనే పని చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది కదా. సో ఈ దశలో మనం ఏం చేయాలంటే మనం దంచి పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలా పొడి అందులోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మామూలుగా కలర్ రైస్ చేసుకుందాము అనే ఉద్దేశంతో కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా చెక్క, లవంగ, యాలక, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఆనియన్స్ ఈ విధంగా బాగా దూరగా వేయించుకుంటున్నాను. అలాగే చికెన్ చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము తాజాగా ఉన్నటువంటి కొత్తిమీరను వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆ తర్వాత మామూలుగా మేము బగారా రైస్ అని మీరు అంటారు, మేమైతే తిరగమాత అన్నం అంటామండి. వీటిలో ఏంటంటే నేను కొంచెం పచ్చిమిర్చి వేసేసి ఈ విధంగా వేయించి మళ్ళీ ఆ తర్వాత ఇలాగా బియ్యంలో వేసేసి కొంచెం బియ్యం వేగితే చాలా బాగుంటుందన్నమాట. అయితే అక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి మర్చిపోయింది అనే ఉద్దేశంతో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ వేయించి వేసింది. మనము 10 మందిని కలిస్తే ఇలాగనే అన్నీ మర్చిపోతూ ఉంటామండి. ఒక్కరం చేస్తేనే సక్రమంగా చేసుకుంటాం కదా. సో నేను అక్క ఇద్దరు మాట్లాడుకుంటూ ఏందబ్బా ఇందులో ఏదో తక్కువైంది అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి తక్కువైంది అని చెప్పేసి మళ్ళీ వేయించి వేసింది. ఇంకా వాటితో పాటుగా ఉప్పు కూడా వేసేసాను. ఇంకా ఎప్పుడైనా కూడా బియ్యంకి కొలత అంటే మామూలుగా తిరగమాత అన్నానికి 1కి 1.25 అలా పోస్తామండి పాత బియ్యం అయితే. ఆ విధంగా ఎసురు పోసేసాను అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగా కుదిరిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడేమో కలర్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత జొన్న రొట్టె చేస్తూ ఉన్నానండి. ఇంకా నాకు జొన్న రొట్టెలు మాత్రం నేను ఎవరితో చేయనియనండి, నేను మాత్రమే చేస్తానన్నమాట. సో చాలా ఫాస్ట్గా చేసుకుంటాను, టైం వేస్ట్ కాకుండా అని చెప్పేసి ఇంకా అందరు వెళ్ళండి అక్క కూర్చోండి అని చెప్పి నేను ఇలాగా జొన్న పిండిని పిసుక్కుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు జొన్న పిండిని బాగా పిసికాను కదా, ఇలాగా రొట్టె చేస్తూ ఉన్నాను. చాలామంది అంటే జొన్న రొట్టె వీడియోలో చాలామంది చాలా బాగా చూపించారు, మేము చాలా నేర్చుకున్నాము, చాలామంది కామెంట్ పెట్టారండి. నా వల్ల జొన్న రొట్టెలు నేర్చుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇప్పుడైతే బాగా ఎప్పటికైనా కూడా జొన్న రొట్టెకి పిండి బాగా పిసుక్కున్నాం అనుకో మనం చెప్పినట్టుగా వింటదండి. అయితే ఈరోజు చేతితోనే ఇలాగ కొట్టేశానమాట. మనము రేకుల కట్టెతో తిక్కడానికి చేతితో తట్టి రొట్టె వేయటానికి చాలా తేడా ఉందండి. రేకుల కట్టెతో తిక్కితే కూడా జొన్న రొట్టె పొంగుతుంది, కాసేపటికి కొంచెం నీలుక్కున్నట్టుగా ఉంటుంది. కానీ చేతితో తట్టి రొట్టె చేస్తే అది వేరే రకంగా ఉంటుందండి, కొంచెం స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఇంక ఇలాగ రొట్టెలు చేస్తూ ఉండంగానే మా వదిన వాళ్ళు వచ్చారనమాట. ఏంటి ఎందుకు ఇంత పని పెట్టుకున్నావు, ఇంకా కలర్ రైస్ చేసావు కదా ఎందుకని అంటూ ఉన్నారు. సో మా బంధువులందరూ ఎవరైనా కూడా మా మామ సైడ్ వాళ్ళైతేనేమి మా అత్త సైడ్ వాళ్ళైతేనేమి వచ్చిన పాటనే అందరూ పని చేయడానికి జొరబడతారండి. ఎవరు కూర్చొని
కాలక్షేపం అలాగా చేయరనమాట. చూసారా మా మేనత్త కూతురు, అలాగే మా వదిన వాళ్ళ మనవడండి. ఎక్కువ శాతం మా మేనత్త కూతుర్లని అక్క అనే పిలుస్తామండి. మీరు కూడా అలాగనే పిలుస్తారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి నా ట్రైపాడ్ తీసుకొని ఈ పాప పేరు వచ్చేసి అక్షర, బాబు పేరు వచ్చేసి అర్జున్ అనమాట. మా వదిన వాళ్ళ కూతురండి శిరీష. మా ఇంట్లో ఎవరు వస్తే వాళ్ళే వంటలు చేసుకుంటారు. ఇంకా అత్తయ్యకి అయితే చిన్నపిల్లలు వచ్చారంటే ఎంత ఆనందమో. మేమంతా వంటగదిలో ఉన్నాం కదా అని చెప్పేసి అత్తయ్య కూడా వచ్చి మాతో కొంచెం సేపు మాట్లాడుతూ ఉంది. ఇంకా ఆ తర్వాత చికెన్ చూపిస్తూ ఉన్నాను చూడండి, ఎంత బాగా కలర్ వచ్చింది, ఎంత బాగుంది కదా. మా ఇంట్లో ఏంటంటే పిల్లలందరూ ఇక్కడ మెయిన్ వాకిల్ దగ్గర గ్రిల్ ఉంటుంది కదా, ఇక్కడ చూసుకుంటూ ఉంటారనమాట. సో చుట్టూరు కూడా గ్రిల్ ఉంది కాబట్టి మా ఇంట్లో అంత భయం లేదండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ అత్తయ్య ఉండి బాబుని ఇక్కడే వదులు జయ, నువ్వు మిగతా పని చూసుకోపో, అన్నీ పెట్టుకోపోండి అని చెప్పేస్తే సరే ఇంకా అత్తయ్య దగ్గర ఉండట్లేదండి బాబు అని చెప్పేసి నేను మా ఇంట్లో కొన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట మా పిల్లలవి, ఇంకా అన్ని బొమ్మలు తెచ్చేస్తూ ఉన్నాను. ఇంకా మా వదిన వాళ్ళ కూతురు శిరీష అని చెప్పాను కదండి, శిరీష నువ్వు ఫస్ట్ అక్షరాకి అన్నం పెట్టేసుకో, ఆ తర్వాత అందరం కలిసి కూర్చొని తిందామని చెప్పేస్తే సరే అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంది. ఇంకా వంటలు అయిపోయినాయండి. అసలు మా ఇంట్లో ఎట్లా మాట్లాడతానంటే నువ్వు ముందు కూర్చోమ్మే, తర్వాత మళ్ళీ భోంచేస్తామని చెప్పేసి మా అక్క అంటూ ఉంది. అయితే మేము నిజంగా చాలా బాగా కలిసి ఉంటామండి. అందరు మా మేనత్త కూతుర్లు అయితేనేమి, మా ఇంకొక మేనత్త కూతుర్లు అయితేనేమి, మాకు 4 మేనత్త గారు కాబట్టి అందరము ఎప్పుడు కలిసినా కూడా ఇలాగనే హ్యాపీగా ఉంటామన్నమాట. ఇంకా మేము కూర్చొని మాట్లాడుతూ ఉండగానే మా అన్నయ్య వచ్చాడండి, అంటే మా వదిన వాళ్ళ భర్త గారు అనమాట, కృష్ణారెడ్డి అన్నయ్య వచ్చి స్వీట్లు తీసుకొని వచ్చారు. ఎందుకన్నయ్య అంటే లేదులేమ్మా ఉండనీలే అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. సరే ఇంకా ఫస్ట్ ఏంటంటే అన్న వాళ్ళు ఏంటంటే ఓన్లీ ప్యూర్ వెజ్ తింటారనమాట. సరే అన్న నీకు ఫస్ట్ పెడతారా అని చెప్పేసి ముందే పప్పు రసం చేసి ఉన్నానండి. ఎట్లొచ్చి ఎట్లా పడతారో, ఒకరు తింటారు ఒకరు తినరని చెప్పేసి నేనైతే పప్పు రసం ఫస్ట్ చేసి పెడతానండి. ఇంకా ఆ తర్వాత ఏదైనా కర్రీ, ఇంకెటు స్వీట్లు ఇంట్లో ఉంటాయి, వాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఉంటాయి అని చెప్పేసి ఇంకా కొంచెం స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ వేస్తూ ఉన్నానమాట. ఇంకా పక్కన శిరీష ఏం చేస్తుందంటే బాబుకి ఉగ్గు తయారు చేసుకుంటూ ఉందండి. అన్ని రవ్వలు కలిపి ఇలాగా తయారు చేసుకుంటారు కదా. ఈసారి ఈ రెసిపీ కూడా ఎలా తయారు చేస్తారో పాపని అడిగి చెప్తానండి శిరీషని. ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి వేసేసి ఈ విధంగా తయారు చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి అందరం పెట్టుకొని తింటూ ఉన్నామన్నమాట. అయితే అక్కడ విశేషాలు ఏంటి అని మా వదిన వాళ్ళ కూతురుని అడుగుతూ ఉన్నాను. ఏముందత్త, అన్ని పనులు మనమే చేసుకోవాలి, చాలా కష్టం అసలు, ఇక్కడికి వచ్చేది మేలు అని అంటూ ఉందన్నమాట. సో ఫ్యూచర్లో రావచ్చేమో అని అనుకుంటూ ఉన్నాను. అయితే నిజంగా అమెరికాలో అమెరికా అనుకుంటాం కానీ అన్ని పనులు మనమే చేసుకోవాలండి సచ్చినట్టు. అందులో చిన్నపిల్లలు ఉంటే భలే కష్టం అనమాట. ఇంకా ఆ తర్వాత మేము భోంచేస్తూ ఉంటే అన్న వాళ్ళు అలాగే మా వారు ఇద్దరు కలిసి బాబుని ఎత్తుకున్నారు. ఇక్కడ చూడండి బాబు ఎంత బాగా నవ్వుతూ ఉన్నాడు కదా. ఇంకా పాప అక్షర ఏం చేసిందంటే నేను డ్యాన్స్ వేస్తా అంటూ ఉంటే చిన్నది ఒక స్పీకర్ ఉండిందనమాట, అందులో సాంగ్ పెట్టి ఇలాగా డ్యాన్స్ వేపిస్తూ ఉన్నాము. పాప అయితే డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేసిందండి. అసలు పిల్లలు ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా డ్యాన్స్ వేసేటట్టు నేర్పియాలండి, స్టేజ్ ఫియర్ లేకుండా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మేము చాలా బాగా హ్యాపీగా గడుపుతామండి. అందులో ఏంటంటే చిన్నపిల్లలు కదా, మరీ ఇంట్రెస్ట్ అనమాట. మా పిల్లలు ఇలా చిన్నగా ఉన్నప్పుడు ఏ డ్యాన్సులు వేసేవాళ్ళు కాదండి, ఏదో కామ్గా ఇంట్లో ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలు బాగా సెల్లులలో చూసి ఈ విధంగా డ్యాన్సులు నేర్చుకుంటూ ఉన్నారు. అందరం బెడ్రూమ్లో వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నామండి. సరే అక్క ఇంకా రెడీ కావాలి కదా, మనం బంగారు షాప్కి వెళ్దామని చెప్పేసి బంగారు షాప్కి వస్తూ ఉన్నాము. అయితే నా ఇష్టక్క వాళ్ళు ఏంటంటే మేము పిల్లలతో మేము రామురా, మీరు వెళ్ళండి, నువ్వు మీ అక్క ఇద్దరు వెళ్ళండి, మేము ఇంటికి వెళ్తామని చెప్పేసి మమ్మల్ని గాంధీ చౌక్లో వదిలిపెట్టి వెళ్ళారు. ఇంకా గోల్డ్ షాప్కి వచ్చామండి. నిజంగా ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం గోల్డ్ షాపింగ్ చేస్తాము, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నంద్యాలలోనే అన్సర్ జ్యువెలర్స్లో రకరకాల వడ్డానాలు వచ్చాయి. ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయని ఇన్ని తెప్పించారో నాకైతే తెలియదు, కానీ ఎన్ని రకాల వడ్డానాలు ఉన్నాయంటే అందులో మా పెళ్ళిళ్ళలో మాకు మాత్రం 13 తులాలు పెట్టి మా అమ్మ వాళ్ళు వడ్డానం చేపించారు. అప్పుడు పాత మోడల్ అండి. ఇంకా మా అక్క కూతురుది పెళ్ళి ఉంది కదా, మా పిల్లలు కూడా వడ్డానం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి చూడ్డానికైతే వచ్చాను. ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ వేరే వాళ్ళకి చూపిస్తున్నారండి. అమ్మయ్య పనిలో పని అయిపోయింది, మనం అడగాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అయితే ఒక్కొక్కటి 20 తులాలు 22 తులాలు అలాగా ఉన్నాయండి. అంటే ఎనికిళ్ళ పట్టీతో మనకు అంత వెయిట్ వస్తుంది అనమాట.
ప్రతి ఒక్క మోడల్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా గాజులు కూడా వెరైటీ వెరైటీ గాజులు వచ్చాయండి. నా గాజులేమో చాలా వంకర్లు పోయాయి. అంటే మనం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే కదండి. పిల్లలకి వడ్డానం అని అనుకున్నప్పుడు గాజులు నేను మళ్ళీ చేయించుకోవచ్చులే అనేసి అనుకుంటూ ఉన్నాను. సరే, నా వడ్డానం ఉండేది 13 తులాలే. దాంట్లోకి అందులో అప్పుడు ఏంటంటే మనకు 916 కేడిఎం కాదండి, అప్పుడు కాసుతో కలిపి మనకు బంగారు చేపించారనమాట. దాంట్లో తరుగులు పోతాయి అని చెప్పి, అన్న నాకు తక్కువ వెయిట్లో వడ్డానాలు కావాలి, ఇంత వెయిట్ వద్దు, నేను పెట్టలేనని చెప్తూ ఉన్నాను. చూడక్క ఇవి చాలా బాగున్నాయని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. నాకైతే ఈ రాధాకృష్ణులు ఉన్నటువంటి వడ్డానం చాలా బాగా నచ్చిందండి. కానీ అందులో రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, తరుగు పోతుందని ఒక దిగులు అనమాట. ఇంకా ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ గాజులు చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకవేళ మనకు ఆగస్టులో పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఎవరైనా తీసుకోవాల్సి వస్తే ఎక్కడైనా అనుకొని హైదరాబాద్కి పోయి చూడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నంద్యాలలోనే ఉన్నాయని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ప్రతి బొమ్మ దేవుళ్ళ బొమ్మలు, రాధాకృష్ణుడు, సీతారాముడు, ఇలాగ అన్ని దేవతలు అనమాట ఇలాగ పెట్టి చేశారనమాట. అయితే హెవీ వెయిట్ అండి. ఇంకా ఎక్కువ తులాలు పెట్టుకునే వాళ్ళు ఇలాగ వడ్డానాలు చేయించుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇప్పట్లో ఏంటంటే చాలామంది 50 తులాలు 60 తులాలు అలాగా పెడుతూ ఉన్నారు. కాబట్టి మనం గట్టి వస్తువు వడ్డానం మాత్రమే పెట్టగలమండి, ఇంకంతకు తప్ప ఏమీ పెట్టలేము కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఈ వడ్డానం అయితే నా వడ్డానానికి సరిసాట అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మధ్యలో మామూలుగా డాలర్ ఉంటుంది కదా పెండెంట్, అది మనము మామూలుగా బీడ్స్లలోకి వేసుకోవచ్చు, చౌకర్ లాగా వేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా అయినా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి నేను అదొకటి మాత్రం సెలెక్ట్ చేసేసుకున్నాను. కానీ ఈ వడ్డానం కూడా చాలా బాగుందండి, యాంటిక్ పీస్ అనమాట. ఇక్కడ సైడ్కి ఏనుగులు ఎంత బాగా ఫినిషింగ్ అంటే చాలా బాగా చేశారండి. అందులో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళేసి వచ్చారనమాట, వాళ్ళు చెప్తేనే నేను వెళ్ళానండి. ఇంకా ఆ తర్వాత గాజు చూడండి, ఒక్కటి పెట్టుకున్నా చాలు కదా. అంటే పెళ్లి కాని పిల్లలకి చాలా బాగుంటుందండి. మనం ఏంటంటే మట్టి గాజులు వేసుకుంటాం కాబట్టి అంత పెద్దగా బాగోదు అది పెద్దది. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే గాన వెండివి పెళ్లి కార్డులు వచ్చాయండి. నేను ఎప్పుడు చూడలేదు, నాకైతే చాలా బాగా నచ్చాయండి. మన దగ్గర వాళ్ళకి ఇలాగా పెళ్లి కార్డులు ఇస్తే భలే ఉంటుంది కదా. ఇంకా వాటితో పాటుగా కొత్తగా మామూలుగా ప్రమిదలు వచ్చాయండి. ఇవి చేపలు ఉంటున్నాయి కదా, ఆ మోడళ్ళు, అలాగే ఏనుగులు, మధ్యలో లక్ష్మీదేవి, మధ్యలో రాధాకృష్ణుడు. అబ్బా, ఇదైతే సెట్ భలే ఉందండి. న్యూ మోడల్స్ వచ్చాయన్నమాట. ఇంకా పెళ్లి కార్డులు కూడా కొత్తగా వెరైటీగా వచ్చాయి. అటు పెళ్లి కూతురు, ఇటు పెళ్లి కొడుకు, మధ్యలో మ్యాటర్ రాసేసి మనము ఇచ్చేయచ్చు. ఈ ప్రమిదలు కూడా చాలా బాగున్నాయండి, నెమలి ప్రమిదలు అనమాట. ఇంకా కుంకుమర్ని చూడండి, లేటెస్ట్గా భలే ఉంది కదా. ఇక్కడ చూడండి, మన సబ్స్క్రైబర్ వచ్చారనమాట. సో ఛాన్సేపు బయట కూర్చొని నాకెళ్ళే చూస్తూ ఉంది, మీరు సఖీ డైరీసా కాదా అని చెప్పేసి. ఆమె లోపలికి వచ్చి మీరు సఖీ డైరీసే కదా అని చెప్పి ఫోటో తీయించుకుంటూ ఉంది. ఇంకా సరే, ఒకవేళ మనకు సరసమైన రేట్లలో మనకు నా గాజులకు తగ్గట్టుగా కొంచెం ఒక తులమైన వేసి తీసుకునేటట్టుగా ఈ గాజులు అయితే నేను సెలెక్ట్ చేసుకుందామని చూశాను. కానీ అమ్మో, నా గాజులకి దానికి చూస్తే 2-3 తులాలు పడుతుందని చెప్పేసి ఆ గాజులను అయితే పక్కకు పెట్టేశాను. కానీ ఐడియా కోసం అయితే నేను ఇవి తీసుకోవాలనుకుంటున్నానండి. ఎలా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చాయి అనమాట అవి. సరే, ఇంకా అక్క ఏం చేసిందంటే నల్లపూసల దండకు మామూలుగా అక్క దగ్గర ఉండింది ఎగ్జిబిషన్లో కొనుక్కొని, వాటికి కమ్మలు, ఇవి డైమండ్ కమ్మలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చూస్తూ ఉంది. నాకైతే ఆ చిన్న బుట్ట చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఆ తర్వాత పెళ్ళిలో మామూలుగా కుంకుమ పసుపుకి వెండి గిన్నెలు కావాలి, అలాగే గంధంకి కావాలి, మనం అందరికి ఇవ్వటానికి ఒక సెట్టు, నలుగు పెట్టేటప్పుడు పెళ్లి కూతురు దగ్గర ఒక సెట్టు పెట్టుకోవటానికి అని చెప్పేసి చూస్తూ ఉంది. ఓకే అండి, ఇంకా ఇవాళ వీడియో చూశారు కదా, తప్పకుండా నేను ఏ రెసిపీస్ చేశానో అవి ట్రై చేయండి. అలాగే నా గోల్డ్ షాపింగ్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.